ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. రేపు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలిగారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్ లాంటి సంస్థలతో 16 ఏళ్లకే సిపి రాధాకృష్ణన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2003 నుంచి 2006 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో 93 రోజుల పాటు 19,000 కిలోమీటర్లు రథయాత్ర నిర్వహించారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జూలై 31న మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. దక్షిణాదిలో బీజేపీ బలోపేతానికి కృషి చేసిన సిపి రాధాకృష్ణన్కు ఆయన అభిమానులు తమిళనాడు మోదీగా పిలుస్తారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న క్రమంలో మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి సిపి రాధాకృష్ణన్ వైదొలిగారు. రాష్ట్రపతికి రాజీనామా సమర్పించారు. దీంతో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.